నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. మరి హిందూ మత ప్రచారకులు, అదేవిధంగా హిందూయిజం అనేది ఒక మతం కాదు, హిందువులందరూ మానవులకి ఇదొక ఇజం అని నిరూపిస్తూ వివాదమైన మనకు విరోధులైనా కూడా హిందూ మతాన్ని తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరెవరో కాదు, గురువు గారు రాధా మనోహర్ దాస్ గారు. మరి ఎన్ని ఇంటర్వ్యూలు చూసినా మనకి వివాదాస్పదంగా కనిపించినా అందులో ఉన్న నిగూఢార్థం అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మరి ఈరోజు మరికొన్ని మన ధర్మ సందేహాల్ని గురువుగారిని అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. హరే కృష్ణమ్మ. మహాలక్ష్మి. గురుగారు, ఈ మధ్య కాలంలో మిమ్మల్ని టీటీడీ బోర్డు మెంబర్గా నియమించాలనే ఒక వార్త వస్తుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? రకరకాల పోస్టులు పెడుతుంటారు వాళ్ళ అభిమానం కొద్దీ, రకరకాల తిట్లు తిడతారు వాళ్ళకున్న భావనను బట్టి. మరి నేను వేటిని స్వీకరించను, ఎందుకంటే నేను ధర్మం కోసం జీవిస్తాను కాబట్టి. ఇప్పుడు ఆ బోర్డు మెంబరు అవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి కదా? చిత్తూరు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, అవునా? చిత్తూరు వాళ్ళు ఎవరెవరు? వెంకటేశ్వర చిత్తూరు. సో చిత్తూరు వారి చిత్తం. అందుకే అన్నమే ఏమంటాడు చెప్పు? ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. గురుగారు, అంటే ఏదైనా మతం పేరుతో కానీ ఇంకేదైనా పేరుతో కానీ జబ్బులు తగ్గించవచ్చు అంటారు. అబ్బో, నీకు తెలీదా? ఏమ్మా, అసలు హైదరాబాద్లో ఉన్నావు, నువ్వు అడవిలో ఉన్నావా? కలవరి టెంపుల్కి వెళ్ళు, ఆయిల్ ఇస్తారు, మళ్ళీ కచీఫ్లు. ఏంటో నువ్వు బలేదాని అమ్మా. ప్రవీణ్ బెల్లంపల్లి, అతనైతే విరిగిన ఎముకలను కూడా బాగు చేస్తాడు. అలా ఇంకో పొట్టోడు ఉంటాడు, ఏం పేరు అబ్బా, శ్యామ్ కిషోర్. అతనైతే అసలు మీ వీళ్ళిద్దరికంటే గొప్పోడు. అతను వీడియో కాల్లో బాగు చేస్తాడు, తెలుసా మీకు? వీడియో కాల్లో ఎవడన్నా బాగు చేయగలరా? 40 ఏళ్ళ నుంచి చెవులు వినపట్టలేదు ఒక ఆవిడకి. వీడియో కాల్లో బ్లాక్ చుంది అమ్మాయి, చూడు అన్నమ్మ గారి చెవి దగ్గర 2 చెవులు మూసాయి, మూసేశాక ఇప్పుడు ఈ పొట్టుడు ఇలా తిరుగుతూ ఏది చెప్తాడు, శరభ ఏది చెప్తాడు, వినపడుతుందా దేవుని నామని అరుస్తాడు, చేతులు తీసేయి, వినపడుతుంది అంటే. అసలు ఏంటి వాళ్ళు ఏమైపోవాలి అంటే, వినేవాడు గొర్రెయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. కాబట్టి జబ్బులు తగ్గడం ఎవరికి తగ్గుతాయంటే గొర్రెలకు తగ్గుతాయి. ఇప్పుడు హైయెస్ట్ గురుగారు, ఎందుకు క్రైస్తవులందరినీ మీరు గొర్రెలని ఎందుకంటారు? చిచ్చి, ఎంత దారుణం. నువ్వు అసలు ఏం ఇప్పుడు నిన్ను యాంకర్ అని పిలవచ్చా, పిలవకూడదా? పిలవాలి, నా ప్రొఫెషన్ అది. అతను కెమెరామ్యానేగా అనొచ్చుగా. హట్ అయిపోతే ఎలా మీరు? యు ఆర్ ఏ యాంకర్, ఈజ్ ఏ కెమెరామ్యాన్. If I address you as a anchor and cameraman, why you are hurt? They claim themselves as a gorrel. If I call gorrel, నీ వాదన ఏమన్నా బాగుందా చెప్పు? నన్ను యాంకర్ అంటున్నారు అని మొహం మార్చుకుంటే ఎలా? నువ్వు యాంకర్వే, వాళ్ళు గొర్రెలే. గొర్రె ఈజ్ కాల్డ్ గొర్రె. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? దే క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ గొర్రె 100 times more than in their book. అమ్మా, కాబట్టి గొర్రె ఈజ్ కాల్డ్ గొర్రె, నాట్ బికాజ్ ఆఫ్ మీ. గొర్రె ఈజ్ కాల్డ్ గొర్రె బికాజ్ ఆఫ్ దేర్ బుక్. భారతదేశం అంటేనే మనకి సర్వమత సమ్మేళనం అంటారు కదా, అంటే మీకు ఏ కోసానా కూడా భయం అని కానీ ఇలాంటి జోకులు వేస్తే కాదు, ఇలాంటి జోకులు వేసినప్పుడే మీకేమి అనిపించదా కదా? ఇలా జోక్స్ వేస్తే ఇరిటేట్ అనిపిస్తుంది కదా. సర్వమత సమ్మేళనం, లేకపోతేనేమో పలా వండుతాను, అందులో అన్ని కూరగాయలు వేస్తాను, అవి చెప్పకూడదు. ఎందుకంటే ఇది భా అంటే అర్థం తెలుసా? ఇప్పుడు కొన్ని గొర్రెలు ఉన్నాయి, గొర్రె అంటే బుర్రలేనిదని అర్థం, యాంకర్ అంటే ఇంటర్వ్యూ చేయనిది అని అర్థం. అలాగా గొర్రెలు అంటే బుర్రలేనిది అని అర్థం. నేను భారతీయ క్రైస్తవుని అంటాడు. భా అంటే అర్థం తెలుసా వీడికి? ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా తెలుసా భా అంటే అర్థం? భా జ్ఞానము. భారతి అంటే ఎవరు? సరస్వతీదేవి. వీడు భారతీయ క్రైస్తవుడు ఎవరితో? గొర్రె, ఓన్లీ గొర్రె అంతే. భారతీయుడు అంటేనే జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా ఎండిపోయిన శవాన్ని పూజ చేస్తాడా? పడుకోబెట్టిన శవాన్ని పూజ చేస్తాడా? ఇప్పుడు గుడి ఎలా ఉందండి? లైవ్, గుడిలో లైవ్ ఉంటుంది. ఆ పువ్వులు వేసాం, ప్రకృతి. తులసి ప్రకృతి, నీళ్ళు ప్రకృతి, దీపం ప్రకృతి. మీరు కావాలంటే ఎడారి మాతాల దగ్గరికి వెళ్ళండి,
ఎడారిలో వాటర్ ఉండదు, వాళ్ళ మతాల్లో మ్యాటర్ ఉండదు. ఇప్పుడు మీరు ఇందాక ఏదో రోగాలు తగ్గుతాయా అన్నారు కదమ్మా, ప్రార్థన చేస్తే, లేకపోతే నెత్తిన కొట్టేస్తే, లేకపోతే ఆయిల్ జల్లితే, ఇలా రోగాలు తగ్గించగలిగే పవర్ ఉన్నటువంటి ఈ సోకాల్డ్ పాస్టర్లు కళ్ళజోడు లేకపోతే వాళ్ళ పనికి మన బుక్ చదవలేరు. వీళ్ళకి ఇంత పవర్ ఉంది కదమ్మా. ఇప్పుడు ఎప్పుడైనా ఎముక ఇరిగిపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి మనం? డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ని ఏమంటారు? ఆర్థో స్పెషల్ కదా, ఆర్థోపెడిక్ అంటారు కదా, అంటే ఎముకల డాక్టర్ అతను. ఈవిడ అంత పొడుగున్నాడు, మా హేమంత్ కంటే పొడుగున్నాడు. వాడు వచ్చి, సార్ మాది తూర్పుగోదావరి అండి, నేను మేరమించి పడిపోయి 2 అంతస్తుల నుంచి పడిపోయాడంట. పడిపోతే ఎముకలు ఏదో నవ్వుతున్నాడు వీడు, నవ్వకరా. ఫట్మని ఇరిగిపోయినంట. ఎలా ఇరిగిపోయినాయి? ఫట్మని ఇరిగిపోయినంట. ఇరిగిపోతే వీడి దగ్గరికి వచ్చా, ఎలా అసలు ఇక్కడ ఎముకలు ఇరిగిపోతే, సరే వీడు వచ్చాడు. సరే వచ్చిన తర్వాత రాత్రి ఏమైంది? రాత్రి ప్రార్థన చేశారట. ప్రార్థన చేస్తే అవి అతుక్కుపోయినాయంటమ్మా. ఇటు ఎముకలు అరిగిపోతే అతుక్కుపోయినాయంట. ప్రార్థన చేస్తే ఇప్పుడు నీ పరిగెత్తాలని ఉందా అంటాడు వీడు. ఎవడు? మన బెల్లంపల్లి. పరిగెత్తాలని ఉందా అంటాడు. అవును సార్ పరిగెత్తాలన్నాడు. ఈ ర్యాంప్ కాడికి ఒక ర్యాంప్ అక్కడ, అది పరిగెడతాడు. ఆ పరిగెడితే వెనకాల సాంగ్ ఏంటి? కొండవాల్స సాంగ్ ఏంటి తెలుసా? రే కుప్పం, ఆ సాంగ్ ఏంటి నాన్న? చెరుకు తోటలో చేతడి బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి దువ్విచ్చి. కాదు మా ఏం వద్దులేం సార్లేప్ప. కాదు నాన్న, ఎముకలు ఇరిగిపోతే వీడు ప్రార్థన చేస్తే అతుక్కుపోతాయా? కిడ్నీలు బాగుపోతాయి, కిడ్నీ నుంచి రాళ్ళు బయటకు వచ్చేస్తాయా? కాబట్టి మూర్ఖుల అజ్ఞానుల బుద్ధిహీనుల మతమే నువ్వు చెప్పిన మతం, గొర్రెల మతం. కాబట్టి ఈ భారతదేశం జ్ఞానభూమి, కర్మభూమి, పుణ్యభూమి, సెన్సు లాజిక్కు ప్రతి దాంట్లోనూ వెతికి పరిశీలన చేసే భూమి. అందుకని ఎండిపోయిన శవాన్ని అమ్ముకో, నీకున్న ఎకరం అమ్ముకో, అది కాదు. కాబట్టి మీకేమన్నా అలాంటి జోక్స్ వేయాలంటే నా దగ్గర వేయకండి. అన్ని మతాలు ఒకటే అని చస్తే ఒప్పుకోం, మీరు నిరూపిస్తే మాత్రం 10 లక్షలు ఇస్తాం. గురుగారు, మనకి మామూలుగా హిందూ మతానికి ఉన్న యువకుల్లో ముస్లిం మత యువకులకి ఉన్న తేడా ఏంటి? ఎందుకంటే రీసెంట్గా ఒక వీడియోలో ఒక ముస్లిం మత పెద్ద స్వయాన అసలు మనం చదివే ఈ నమాజ్కి సంబంధించి కూడా ఈశ్వర ప్రార్థన అది అని చాలా డీటెయిల్గా చెప్పారు. ఆయన అద్భుతంగా చెప్పారు. నమః ఎక్కడి నుంచి వస్తుంది? నమః అంటే అర్థం ఏంటమ్మా? నమస్కారం కదరా. ఇప్పుడు ఇక్కడ నేను గుళ్ళోకి వచ్చాను, మీరు చూశారు. రాముల వారికి ఏం చేశాను? సాష్టాంగం. శివుడికి, హనుమంతుడికి సాష్టాంగం చేశానా? నమః. కృష్ణుడు ఏం చెప్పాడు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్య సత్యంతే. ఇలా ప్రణామం చేయమని కృష్ణుడు చెప్పాడు. సో వీళ్ళు నమాజ్ చేస్తూ వంగి దండం పెడుతున్నారు. అయితే వీళ్ళు అక్కడ ఒకచోటే దేవుడు ఉన్నాడని, దాని ఒకే పేరుందని వాళ్ళు భావిస్తున్నారు. కానీ మనకి వేదం ఉపనిషత్తు ఏం చెప్తుంది? దేవుడు ఉన్నమాట నిజం అని చాలా పేర్లు ఉన్నాయంటుంది. కొన్ని కోట్ల మంది చావుకు కారణం ఏమిటంటే మూఢత్వం. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల్ని ఇవాళ కూడా తరిమి చంపేస్తున్నారు. ఇప్పుడు ఇతను మనిషే, అతను మనిషే, అతంది ఇతంది ఒకే డిఎన్ఏ. గాడ్ అనేవాడు కదా ఇద్దరిని పుట్టించాడు. ఇప్పుడు నేను చెప్పిన పేరు కలిగిన గాడ్డో, నువ్వు చెప్పిన పేరు కలిగిన గాడ్డే కదా. సేమ్ గాడ్ క్రియేటెడ్ ఆల్ పీపుల్ కదా. సో వాడు నీకు శత్రుడు అయ్యాడు అంటే నీ పర్సెప్షన్లో ఏదో తేడా ఉంది, నీ బుక్లో ఏదో తేడా ఉంది, నీ లుక్లో తేడా ఉంది. అవునా? భగవద్గీత చదవలేదు కదా వాళ్ళు. భగవద్గీతలో ఏం చెప్పారు? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. వాళ్ళంతా నా అంశలు. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద ప్రతి ప్రాణి, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. అది భగవద్గీత నాలెడ్జ్. అకార్డింగ్ టు ఖురాన్ నువ్వెవరు? వీడెవరు? నేనెవరు? కాఫీర్, సాతాన్ కా బచ్చా. అకార్డింగ్ టు బైబిల్ నువ్వెవరు? అవిశ్వాసి. కాబట్టి భూమికి ఏ బుక్ అవసరం అంటారు? ఆలోచించండి. ఇంకోటి, ఇదిగో ఇది మక్కాలో ఉండి వాళ్ళు మొక్కేది, మొక్కుతున్నారుగా, నిజమో కాదో ఎవరన్నా చెప్పండి. ఓకే, ఈ లోపల ఈ 3 స్తంభాలు ఉంటాయి. ఓ ముస్లిమే నాకు పంపించారు. ఈ 3 స్తంభాలు దేనికి ప్రతీక అంటే
బ్రహ్మ విష్ణు శివ. నేను చెప్పలే, ఆయన చెప్పాడు, ఉమ్, ముస్లిం చెప్పాడు. ఇక 3 స్తంభాలు చాలా పెద్దవి, వాటికి బంగారు తొడుగులు ఉంటాయి. ఉమ్, మనకి శివుడి పానవట్టం ఉంటుంది కదా, అవును. అలా మక్కాలో బయట అలా ఉంటుంది. అది బంగారంతో చేసింది. ఉమ్, బంగారంతో ఎందుకు చేస్తారంటే అది పాడైపోకుండా ఉండటానికి. ఈ మక్కాలో ఉండేవి, నేను చెప్పలేదు, అర్థమైందా? సో వాళ్ళు అక్కడ చుట్టూ తిరుగుతారు, ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ అనేది మనం చేస్తాం అనుకుంటున్నారు, వాళ్ళు కూడా చేస్తారు. అలా మనం గుండు కొట్టుకుంటాం, వాళ్ళు గుండు కొట్టుకుంటారు, వాళ్ళు తెల్లబట్టలు కట్టుకుంటారు. ఇవన్నీ ఎక్కడా మక్కాలోనా? మక్కాలో. అంటే వాళ్ళంతా ఎవరు? మనోళ్ళే. ఉమ్, మక్కేశ్వర్ భగవాన్కి హర హర మహాదేవ శంభో శంకర. థ్యాంక్ యూ గురుగారు.